మిత్రులారా, శ్రీమన్నారాయణుడే రాముడిగా మానవ అవతారం ఎత్తి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండో తెలుసా మిత్రులారా? తను నడిచినటువంటి మార్గాన్ని, తను చూపించినటువంటి ధర్మాన్ని ఈ మానవాళికి అందివ్వాలని, తద్వారా ఈ మానవాళి ధర్మాన్ని బిడపెడుతుందని, వాళ్ళకు సద్గతులు దొరుకుతాయని చెప్పేసి నారాయణుడే రామావతారంలో మానవ జన్మెత్తితే మానవుడు ఇలా రాముని పేరు చెప్పి, రాముడు చూపించిన ధర్మం పేరు చెప్పి ఇలా ఎంతగా దిగజారుతుర్రో ఆ దౌర్భాగ్యులు ఏందో ఒక్కసారి చూడండి మిత్రులారా. ఇది ఒక్కసారి చూడండి. వీళ్ళంతా ధర్మం పేరుతోటి బీజేపీ నీడలో ఇలా హిందుత్వానికి దేవుడైన నరేంద్ర మోడీ రక్షణలో ఈ నరరూప రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరూ మహిళలని లైంగిక వేధించి, మైనర్లను లైంగికంగా వేధించి ఇలా బీజేపీ పంచన చేరి బీజేపీ సాటున బతుకుతున్న దొంగలు. ఆ దొంగలలో బండి సంజయ్ కొడుకు కూడా తెలంగాణ నుంచి వచ్చిండు. ఇలా బండి సంజయ్ కొడుకు తెలంగాణ నుంచి, సంజయ్ కొడుకే కాకపోతే ఈ భగీరథ్ గారిని నడ్డి రోడ్డు మీద ఆడోళ్ళు చెప్పులతోటి కొడుతురు. దీన్ని కాపాడుతుంది బండి సంజయ్, వానికి ఉన్న కేంద్ర మంత్రి పదవి. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్కి ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం. పైగా నిన్న మాత్రం మిత్రులారా, నేను మాలలో ఉన్నా, మొన్న ఒక వీడియో చేసిన, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏం జరిగింది ఏం కథ అని చూసే లోపే చాలా వీడియోలు చూసిన. నరేంద్ర మోడీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నరేంద్ర మోడీ ఇలా మైనర్ అమ్మాయిని రేప్ చేసినటువంటి, మైనర్ అమ్మాయిని జీవితంతో ఆడుకున్నటువంటి ఒక దొంగను కాపాడుతున్న కేంద్ర మంత్రిని పక్కన పెట్టుకొని తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిపోయాడు? నరేంద్ర మోడీకి మళ్ళొకసారి తెలంగాణలో వస్తే ఏం గౌరవం ఉంటుంది? ఒక మహిళకి, ఒక ఆడపిల్లకి న్యాయం చేయని నరేంద్ర మోడీ ఉంటెంత పీక్తెంత అనే రేపు సమాజం అడగదా? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. చూస్తే నాకు మామూలు వాళ్ళు మండతలేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినటువంటి, ఒక మైనర్కి అన్యాయం చేసినటువంటి వీళ్ళు స్టేజ్ మీద కూర్చొని నరేంద్ర మోడీ ముందర నవ్వుతుంటే ఈ సమాజము, వీళ్ళు పైగా నోరు తెరిస్తే రాముడు, వేదము, ధర్మం అని చెప్పే ఈ సన్నాసులు రేపు రాష్ట్రానికి ఏం చెప్పాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే అర్థమవుతుంది. అదృష్టమో దురదృష్టమో నాకు ఆడపిల్లలు లేరు, కానీ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే అర్థమవుతుంది. నేను ఇంత పెద్దగా స్పందించకపోదు. 17 ఏళ్ళ అమ్మాయి ఊహ అప్పుడే తెలుస్తుంది. వీని రీల్సు, వీని హనీ ట్రాపు, వీని బతికెంత. బండి సంజయ్ పుస్తలతాడు అమ్మినా అని చెప్పిండు, పుస్తలతాడు అమ్మి పోటీలో ఉన్నా అని చెప్పిండు. ఇలా కోట్ల రూపాయల కార్లు ఎట్లా తిరుగుతున్నారు, కోట్ల రూపాయల ఫామ్ హౌస్ ఎట్లా కొనుక్కున్నారు, కోట్ల రూపాయలతోటి ఎట్లా చేస్తున్నారు, ఇలా కోట్ల రూపాయల అమ్మాయిని ఎట్లా హనీ ట్రాప్ చేశారు. ఆ కోట్లు కూడా సరిపోవట. ఈయన రేపు బీజేపీ వస్తే ఈయన ఎంపీ అవుతాడట, లేకపోతే మేయర్ అవుతాడట, గామెను అట్లా చేసుకోడట. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేశ ప్రధాని వచ్చి, హిందూ దేవుడు వచ్చిన నరేంద్ర మోడీ వచ్చి రేపిస్ట్లను, దానికి ప్రధాన కారణం ఎలా సామాన్యుడు మైనర్ అమ్మాయిని రేప్ చేసి ఉంటే, లేకపోతే ఇలాంటి సంఘటన చేసి ఉంటే తీసుకుపోయి జైలు ఎద్దురు. ఏకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కదా. ఈయన పదవే కదా, వీళ్ళ పదవులే కదా ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా పాపం మూట కట్టుకుంది. ఆ రెండింటికి కారణం నరేంద్ర మోడీ. ఏం సమాధానం చెప్తాడు? కనీసం రాష్ట్ర అధ్యక్షుడైనా సోయిలో ఉంటాడేమో అనుకుంటే సోయి లేదు. కొడుకు కేసుతో సంబంధం లేదు బండికి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. సిగ్గుందా రామచంద్ర? సిగ్గున్నదా నీకు? నీ బిడ్డకి ఇట్లాంటి సంఘటన జరిగితే నీకు అర్థమైంది. బండి సంజయ్కి ఆ కేసు సంబంధం లేదా? 17 ఏళ్ళ మైనర్ అమ్మాయి ఈ సంజయ్ టీవీలలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఈయన ఏదో సాయం చేస్తాడని చెప్పి, న్యాయం చేస్తాడని చెప్పేసి వాళ్ళ కుటుంబం బండి సంజయ్ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటే అనరాని మాటలని అవమానించి మానసికంగా క్షోభ పెడితే ఆమె 2 సార్లు సూసైడ్ చేసుకుంది. సంబంధం లేదా? రామచంద్ర, సమాధానం చెప్పును. నీ బిడ్డకి గిట్లా అయితే నువ్వు ఇట్లే మాట్లాడతావా? మిత్రులారా, నేను సోషల్ మీడియా చూసిన, నిన్న మాలలో ఉండి పొద్దున మాల అయిపోగానే నేను ఒక్కసారి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంటే ఇంత దారుణం తెలుసా? వాడు వచ్చేసి హనీ ట్రాప్ అని పెట్టిండు. వాని ప్రొఫైల్ చెక్ చేసి చూసిన,
5-6 వీడియోల కింద మన బిడ్డతోటి వాడు మాట్లాడుతున్నా, 10 ఏళ్ళేమో ఉంటుంది, ఆ బిడ్డతో మాట్లాడిన వీడియో కనిపించింది. అని చూసి జాలి పడ్డా, అరే రేపు నీ బిడ్డకు అదే పరిస్థితి వస్తుంది అనుకున్నా. కొంతమంది మహిళలు ధర్మం గురించి మాట్లాడే మౌనిక లాంటి వాళ్ళు, ఓ అమ్మాయి జీవితం ఆగమైంది, రేప్ కేసు లాంటి కేసులు పెట్టాల్సింది, చిన్న కేసులు పెట్టిరని ఒక ఆమె ఫోన్ చేస్తే ఏసీ బయటకు పోతుందని వాళ్ళ బిడ్డ గురించి చెప్తుంది. వాళ్ళ బిడ్డలకు వాళ్ళకు కొడుకులకి ఏసీ బయటకు పోతుంది, డోర్ పెట్టమని చెప్తుంది మౌనిక. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన మాటలకి, ఈ అమ్మాయి విషయంలో నువ్వు చేసినటువంటి పలుకులకి ఏమైనా సంబంధం ఉందా? రేపు ఏమైనా మాట్లాడడానికి నీకు ముఖం ఉంటుందా? నేను తప్పు పడతలేను. నీ దురదృష్టం ఏంటంటే బీజేపీలో నువ్వేదో ఆశిస్తున్నావు, ఆశించే వాళ్ళు శాసించలేరు. నువ్వు ఆశించకు, ధర్మం గురించి మాట్లాడితే నీకు గౌరవం మిగులుతుంది. ఇలా గౌరవాన్ని పోగొట్టుకున్నావు. బండి సంజయ్ లాంటి వాళ్ళ కోసం సంగప్పలు, మా భరతులు, ఇలా ఎంపీలు అందరూ బీజేపీ వాళ్ళంతా నోరు మూసుకొని కూస్తున్నారు. ఈ పాపంలో అందరూ మూట కట్టుకున్నారు, తలా పిడికాడు ఈ పాపాన్ని మూట కట్టుకున్నారు. నేను ఇలా ఓపెన్గా చెప్తున్నా స్వామి జయన్న. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గం. నోరు తెరిస్తే ధర్మపురి అరవింద్ పెద్ద గొంతేసుకొని ఏకపాత్ర వినయం చేస్తాడు కదా, మాటలు వస్తలేవు. ఎక్కడ మాట్లాడినావు అక్కడ మాట్లాడతారట. గక్కడ మాట్లాడడానికి గెలిపేలే హౌలా నిన్ను. ఓ అమ్మాయి గురించి అన్యాయం, అమ్మాయికి అన్యాయం జరిగితే మాట్లాడలేని హౌలా కానీ నువ్వు ఎట్లా ఎంపీ కానీ నిజామాబాద్ ప్రజలు రేపు నిన్ను అడుగుతారు. ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ దగ్గర నుంచి ఒక్కరి దగ్గర సమాధానం లేదు. పైగా కవర్ డ్రైవ్లు చేస్తారు. హనీ ట్రాప్ అని 17 ఏళ్ళ అమ్మాయి రా బాబు, హనీ ట్రాప్ ఏంది రాహుల్లా. రాత్రి 2 గంటలకి ఈమె ఈ సంఘటన జరిగింది, 2 గంటలకు అన్నం పెడుతుందని. వాడేవాడు అన్నం తినడానికి? ఈ పిల్ల అన్నం ఎందుకు పెడుతుంది? ఆలోచన చేయరా? 16-17 ఏళ్ళ అమ్మాయి రా బాబు. వాళ్ళ కనీసం ఊహ కూడా తెలియదు, అసలు సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళనే కనెక్ట్ అవుతారు. కసాయికి గొర్రె కనెక్ట్ అయినట్టు. ఇలా ఈ అమ్మాయి గురించి మాట్లాడకపోతే రేపు లవ్ జిహాద్ గురించి ఎట్లా మాట్లాడతారా? వేదం ధర్మం గురించి రేపు ఎట్లా మాట్లాడతారు? మీకు ముఖం ఉంటుందా? సంజయ్ గురించి సర్వనాశనం అవుతారా మీరు? సంజయ్కి ఇంక కొంతమంది కులపోలు మాట్లాడతారు. కొండా దేవన్న ఏమైంది నీకు? పురుషోత్తం ఎంపీకి పడగొడదాం అనుకుంటున్నావు ఆ స్టేట్మెంట్ ఇచ్చి. మీ కులంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీ కులంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడే దమ్ము లేదు. బండి సంజయ్ గురించి ఇంకో అమ్మాయి కూడా మన కులమే కదా, మన దౌర్భాగ్యానికి. జై శ్రీరామ్. మిత్రులారా, నాకు కులం వద్దని 10 ఏళ్ల కింద ఎందుకన్నానో తెలుసా? ఇందుకే. ధర్మం ముఖ్యమా కులం ముఖ్యమా అంటే, కులం అవసరం లేదు, కులంతో వచ్చే రాయితీలు అవసరం లేదు, సబ్సిడీలు అవసరం లేదు, దాంతో వచ్చే ఏది అవసరం లేదు, నాకు ధర్మమే ముఖ్యమని 10 ఏళ్ల కింద కులాన్ని వదులుకున్నా. ఇంకా కులాన్ని పట్టుకొని అధర్మం పక్షాన్ని నిలబడి మహిళలకు అన్యాయం చేసి ఏం సాధిస్తావు? కొండా దేవన్న, పుట్టం పురుషోత్తమన్న, సిగ్గనిపిస్తలేదు నీకు? పైగా మన సంఘానికి పెద్ద నాయకులు మీరు. జై శ్రీరామ్. ఒకసారి ఆలోచన చేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. పోక్సో కేసును నీరుగార్చేందుకే సర్కారు యత్నం. ఆల్రెడీ అమ్మాయి పిటిషన్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ తీసుకపోయి లోపటేయన్నా. లోపటేసినాక సిటీకి ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ సిట్టు పేరు మీద ఎక్కడ కూర్చుండే పెట్టిరు, విని ఎక్కడ దాచిపెట్టిర్రు? బండి వెనుక బండి కట్టి ఏ బండిలో తీసుకుపోయి జాగ్రత్తగా కూర్చుండే పెట్టిరు? చెప్పాలి కదా తెలంగాణ సమాజానికి. సిట్టు పేరు మీద కేసు నీరు గారుస్తావా? బండి సంజయ్ సంకలనం ఎక్కుతారా? ఇప్పటికీ కరీంనగర్ పోలీసు వాళ్ళను, ఆ పోలీస్ స్టేషన్లో 2 పోలీసు వాళ్ళను పరువు పోయింది రాష్ట్రంలో. మీరేం పోలీసులు రా నాయన, మీ ఇంట్లో అక్క ఇళ్ళకో లేకపోతే మీకు ఆడపిల్లలు లేరా అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు. పైగా సిట్టు పేరుతోటి ఇంకో డ్రామా ఆడుతుంది. దేశంలో ఎక్కడైనా నా కొడుకో నీ కొడుకు పారిపోవచ్చు, కానీ కేంద్ర రక్షణ సహాయ శాఖ మంత్రి కొడుకు పారిపోతాడా? ఎక్కడ అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? మిత్రులారా, ఇంకా చాలా మాట్లాడేది ఉంది. నిన్న పొద్దున్నే మాల విరమణ అయింది, ఇప్పుడు నేను కోర్టు కట్టిండే వాళ్ళు పేషి ఉంది.